హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ నిన్న సోషల్ మీడియా మొత్తం ఈ ఫోటో చాలా ఆసక్తికరంగా మారింది కొంతమంది అంటే ట్విట్టర్లో డిబేట్లు కూడా పెట్టుకున్న సందర్భం అన్నమాట ఈ సీన్ మొత్తం చూస్తుంటే చంద్రబాబు క్యాబినెట్లో కూటమిలో చాలా పవర్ఫుల్ వ్యక్తులైన హోంమంత్రి వంగలపూడి అనిత తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తర్వాత నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ ఇట్లా అందరూ కూడా కూర్చొని చాలా వినయంగా ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటే ఆ ఎస్పీ సిసోడియా రెవెన్యూ శాఖ సెక్రటరీ ఆయననేమో కాలు మీద కాలేసుకొని ఎంత హుందాగా ఎంత ధీమాగా కూర్చున్నాడో ఒకసారి చూస్తే ఆ అటిట్యూడ్ ఏంట్రా బాబు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పడుతున్నాయి అన్నమాట. సిసోడియా టెక్కు అమాత్యుల బిక్కు చంద్రబాబు జమానాలో కీలక శాఖల మంత్రుల పరిస్థితి ఇది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా దర్జాగా కూర్చుంటే మంత్రులు నారాయణ నిమ్మల అనిత పయ్యావుల అనగాని జూనియర్ ఆఫీసర్ల ఆయన ముందు ఇలా కూర్చున్న దృశ్యం రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆవిష్కృతమైంది. సరే దాని వెనుకల ఏం జరిగిందన్న తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా ఏమని, ఇది నా కాలే ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకుంటుని నీకేంది నొప్పే అన్నట్లేదు. సో అదనమాట. ఇప్పుడు ఈ సీన్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే జనరల్గా ఐఏఎస్ల మనోగతం కానీ మానసిక స్థైర్యం కానీ ఎట్లా ఉంటుందంటే వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ అనమాట. డెహ్రాడూన్లో తర్వాత పలు చోట్ల వాళ్ళు ట్రైన్ అయ్యి వ్యవస్థలను ఎట్లా సెట్ రైట్లో పెట్టాలన్నది వాళ్ళకి తెలిసినంతగా రాజకీయ నాయకులకు తెలియదు. అట్లాంటి వాళ్ళ ముద్దర వీళ్ళు ఉడత ఊపులు తోకజాడింపులు చేస్తే ఎట్లా ఊరుకుంటారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం గమనిస్తే ఇంచుమించు 30 మందికి పైగా ఐఏఎస్లను ఐపీఎస్లను పక్కన పెట్టి వాళ్ళు ఐపీఎస్లు అయితేనేమో డీజీపీ ఆఫీస్ ఉదయం 9 గంటలకు పోయి హాజరయ్యాలి, సాయంత్రం 6 గంటలకు రిలీవ్ కావాలి. వాళ్ళకి ఏం పోస్టింగ్ లేదు, ఇది చేయడానికి ఏం పని లేదు. ఇది ఒక రకమైన టార్చర్ అనమాట. ఐఏఎస్లు ఏమో చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలి, బయటికి రావాలి, వాళ్ళు పోసిన టీలో లేదంటే బిస్కెట్లో తిని గమ్మున రావాలి. ఇది చంద్రబాబు హయాంలో జరుగుతున్న ఆఫీసర్ల మీద దుస్థితి అనమాట. సో వాళ్ళ మొరాలిటీ దెబ్బతీసేలాగా చంద్రబాబు ఏ రకంగా చంద్రబాబు అనే కంటే నారా లోకేష్ గోరోజనం ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో అంటే గత ప్రభుత్వంలో ఎవరెవరైతే తమ మీద ఎగిరినరో అధికార దుర్వినియోగానికి పాల్పడరో వాళ్ళందరి సంగతి చూస్తాం, వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడింది కదా. ఇంచుమించు 100 వేదికల్లో వల్లవేసిండు. తీరా ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మంచి ప్రయారిటీ ఉన్న అధికారులు ప్రభుత్వాలదేముంది చెప్పండి, 18 రోజులకు వాళ్ళకు ఒక టికెట్ ఇచ్చింటారు ప్రజలు. అంత మాత్రాన వీళ్ళ 30 ఏళ్ళ సర్వీస్ ముందర వీళ్ళు ఏమైనా గొప్పలు అయిపోతారా? దేశం ఎట్లా తయారైందంటే అంటే రాజ్యాంగం మనకి ఎట్లా హక్కులను సంక్రమించిందంటే చట్టసభల్లో వ్యక్తులు చట్టాలు చేయాలి అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వాటిని కార్యనిర్వాహక శాఖ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 2 వ్యవస్థలు దారి తప్పుతుంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలగజేసుకొని సెటరైట్ చేయాలి. ఈ మూడింటిని వాచ్ డాగ్ లేక ఎవరు జర్నలిజం 4th ఎస్టేట్ అనేది చూస్తూ జనాలకు నిజాలు చెప్పాలి. ఒక అద్భుతమైన స్ట్రక్చర్ను డెవలప్ చేస్తే ఈ పొలిటీషియన్స్ దిక్కుమాలిన ఇక బూతులు వస్తాయన్నమాట. వాళ్ళ స్వార్థం కోసం దేశ ప్రజల ధనమాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జనరల్గా వీళ్ళ మెంటాలిటీ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఒక సంస్కరణలు అమలు చేసే పాలకుడు యంగ్స్టర్ కనుక వస్తే ఆయనకు పూర్తిగా సరెండర్ అయిపోయి తమ శక్తి సామర్థ్యాలు మొత్తాన్ని తెలివితేటలు అన్నింటినీ డంపు చేసి ఒక దశకు చేర్చాలని భావిస్తారనమాట. వైఎస్ జగన్ హయాంలో అదే జరిగింది. నేను చాలాసార్లు అంటే వైఎస్ జగన్ తోబుట్టువేం కాదు, ఆయన మా పెద్ద కొడుకేం కాదు, ఈ దేశంలో విప్లవాలకు సంస్కరణలకు నాంది పలికిన ఒక యంగెస్ట్ పొలిటీషియన్ ఆయన. సరే పార్టీ ఆయన అరాచకాలు రాజ్యాంగం అవినీతి రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ పక్కన పెట్టేయండి, కానీ ప్రజల కోణంలో సామాజిక వర్గాల ఉన్నతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏమన్నా తప్పులుంటే కింద కామెంట్ చేయండి, నేను వాటిని కూడా చర్చించే ప్రయత్నం చేస్తా. అట్లాంటి పాలకుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ ఆయనకు సరెండర్ అయిపోయి ఆయన పాలసీలకు అనుగుణంగా చేసిరా లేదా, చిత్తశుద్ధితోన పాలసీలు సంస్కరణలు అమలు జరిగినా లేదా. ఈరోజు విద్యలో కానీ వైద్య రంగంలో కానీ ఎట్లాంటి అద్భుతాలు జరిగినో దేశం మొత్తం అబ్బురపడ్డ సంగతి మర్చిపోదామా. సో ఆయన హయాంలో వీళ్ళంతా చాలా కీలకంగా పనిచేస్తే ఇప్పుడు అదే యంత్రాంగాన్ని ఈయన నిర్వీర్యం చేసి మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఇట్లనే చూపిస్తారు మరి అటిట్యూడ్. పైగా అట్లాంటి సంస్కరణవాదులకు
ప్రగతిశీల నేతలకు ఎందుకు పనిచేస్తారంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల సర్వీసు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏళ్ళ వయసులో ఎంపికయ్యారు అనుకుంటే ఒక 35 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది వాళ్ళకు. అంటే ఈ ప్రభుత్వాలు ఇచ్చే లీనియన్స్ కానీ ఫ్రీడమ్ కానీ పెద్దగా ఉండదు. చాలామంది తమ స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నమే చేస్తారు తప్పిస్తే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే వెసులుబాటు అయితే దొరకదు. అట్లాంటప్పుడు కొన్ని సంస్కరణలో మనం పాలు పంచుకునే అవకాశం దొరికింది అనుకున్నప్పుడు కంప్లీట్ ఎఫర్ట్ పెడతారనమాట. ఎందుకంటే ఈ కేంద్ర సర్వీసులు అనేది చాలామందికి ఈ దేశంలో 150 కోట్ల జనాభాలో అతి కొద్ది మందికి దక్కే ప్రతిఫలం అది. అంటే అదొక డ్రీమ్. అట్లాంటప్పుడు ఒక 5 ఏళ్ల పీరియడ్లో జీవిత కాలానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చే ఒక వృత్తి ఒక పీరియడ్ పనిచేయాలని అనిపించదా? ఎట్లాగో వాళ్ళకంటే కేంద్ర సంస్థల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వచ్చే ఇన్సెంటివ్స్ డబ్బులకు కొదవ ఉండదు అబ్బా ఏఎస్లకు ఐపీఎస్లకు. బట్ చేసే జాబ్ సాటిస్ఫాక్షన్కు విలువనిచ్చి చేస్తారనమాట. ఇంకా మన విజనరీ బోకు పాలనలో అవన్నీ ఇంకా ఏడుకెళ్ళి ఉంటాయో తెలుసు కాబట్టి ఇట్లా యాటిట్యూడ్ చూపిస్తారు అన్నట్టు. వాస్తవానికి జగన్ లాంటి లీడర్లు కనుక వస్తే, కేసీఆర్ లాంటి సంస్కరణవాదులు వస్తే నిలబడి సెల్యూట్ చేయాలని ఎందుకు అనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఒక చరిష్మా ఉంటుంది, ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఆరాటం తపన ఉంటుంది. అట్లాంటి వాళ్ళని చూసి ఆబ్వియస్గా అంటే మన ఎమోషన్స్ కూడా ఇది హ్యూమన్ మెంటాలిటీ అనమాట, ఆటోమేటిక్గా లేచి సెల్యూట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా అదే మన విజనరీ ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఇక నువ్వు లీడరు నీదో బోకుతనం అని చెప్పి, ఎందుకంటే మన ట్రాక్ రికార్డ్ మొత్తం తెలుసు కదా. నీదో వంకాయల జాబు, ప్రజలేసిన ఓట్లకు 5 ఏళ్ళు అంతే నీకు జవాబుదాతనం. కానీ ప్రజలకు చట్టాల కోణంలో వాళ్ళకి చేయాల్సిన పనులు వేరే ఉంటాయని చెప్పి రుచి చూపించిన ఘటనగా దీన్ని మనం చూడాలన్నమాట. పైగా వీళ్ళ మొహాలు తెలుసు కదా, ప్రజలేసిన ఓట్లు అవి ఏమన్నా మనం డైరెక్ట్గా అనొద్దు కానీ ఈవీఎంలు వాటి మ్యానిపులేషన్లు ఈ అన్నింటి సంగతి వీళ్ళకి తెలియదా? అందుకే పోయి కుక్కిన పెన్నులాగా కూర్చొని ఆయన చెప్పింది వినుకుంటూ కూర్చున్నారనమాట. ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు. ఎందుకంటే ఈయన రెవెన్యూ సెక్రటరీ కదా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ఆయన నిధులు రిలీజ్ చేస్తేనే పనులు అవుతాయి. అయ్యా అబ్బా అని చెప్పి అడుక్కొని వసూలు చేసుకోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. వాస్తవానికి ఈ బుడమేరు ఘటనకు సంబంధించి నీటిపారుదల శాఖ వైఫల్యానికి సంబంధించి ఎస్పీ సిసోడియా నోరు విప్పేదాకా ఈ లుచ్చ మీడియా పచ్చ మీడియా ఎట్లాంటి డ్రామాలు కుప్పిగంతులు వేసిందో చూసినాం కదా. ఈయన కనుక నోరిప్పకపోయి ఉంటే ఇది ఇంకా జగన్ కుట్రనే. ఆ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. మొదట ఏమన్నారు, అసలు ఆ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కి గేట్లే లేవు అని చెప్పిన దిక్కుమాల ప్రభుత్వం వీళ్ళది. అట్లని నిజాలు కాకుండా పోవు కదా. అందుకే ఇప్పుడు ఇట్లాంటి చూపించింది అనమాట. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వ్యవస్థలుగా ఉంచితే ఎవరికైనా గౌరవం దక్కుతుంది. అట కాదని ఇంక మీ మీద రివెంజ్ తీర్చుకుంటాం, మీ సంగతి చూస్తాం, అది అంటే ఇట్లా రివర్స్ కౌంటర్లు ఉంటాయన్నమాట. ఏముంది, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఎట్లాగో డిఓపిటీ ఉంటుంది, కేంద్ర సర్వీసులకు అప్లికేషన్ పెట్టుకుంటారు, తీసుకెళ్ళి కేంద్ర సర్వీసులో పని చేసుకుంటారు. మళ్ళీ జగన్ లాంటి వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఒకవేళ ఆయనతో మనకు పని ఉంది, నేను కొన్ని పాలసీలు అనుకున్నప్పుడు డెప్యుటేషన్ కింద తెచ్చుకుంటారు. జాబ్ నుంచి అయితే పీకరు కదా. ఈ మాత్రం దానికి ఓనర్ పెడతా ఉన్నారు వీళ్ళు. మాట్లాడితే అధికారులు మీ సంగతి చూస్తాం, ఆ భూమా అఖిల ప్రియ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు మీరేంది, మీకు ఏజ్ ఏంది, మీ గేజ్ ఏంది ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. ప్రజలు నిఖార్సుగా నిబద్ధతగా ఓటేసి ఉంటే సరే మీకంటూ కొంత నైతికత ఉండేదేమో. మీ మ్యానిపులేషన్స్ ఏంది, మీ దిక్కుమాలతనం ఏంది, ఎట్లా షార్ట్కట్లో అధికారంలోకి వచ్చిర్రు జనాలకు అర్థమైతే లేదా. ఎవరు ముందర పడితే వాళ్ళ ముందర కుప్పిగంతులు వేస్తామంటే ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అన్నట్టు. సో కూటమి సర్కారు ఈ 100 రోజుల్లో ఏమంటారు నెత్తికెత్తుకున్న ప్రతిష్ట ఇది, వాళ్ళ కీర్తి కిరీటం ఇది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.